బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ షోలో తొలుత 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఆ తర్వాత 8 మంది కంటెస్టెంట్లలో వైల్డ్ కార్డులు ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టారు. ప్రతి కంటెంట్ తనకు సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ బిగ్ బాస్ లవర్స్ను మెచ్చించారు. ఇలా దాదాపు 105 రోజులు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ప్రయాణము ముగియనున్నది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న అట్టహాసముగా నిర్వహించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న చివరి 5 మాత్రము గ్రాండ్ ఫినాలేలో చోటు దక్కించుకున్నారు. అయితే టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్, అవినాష్లు నిలిచారు. ఇందులో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి టైటిల్ను కైవసము చేసుకోవడానికి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విన్నర్గా నిలవాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోల ప్రకారం అతడే బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇంతకీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరంటే ప్రారంభం నుంచి నిఖిల్పై చాలామందికి హోప్స్ ఉన్నాయి. అతడి ఆట తీరు, లీడర్షిప్ క్వాలిటీస్ బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచారు. ఇక గౌతమ్ విషయానికి వస్తే అశ్వత్థామ బ్యాక్ అంటూ గత సీజన్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రతి చోట పోటీ పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్నో టాస్క్లలో విజయాన్ని సాధించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక నబిల్ విషయానికి వస్తే ఈ ఓరుగల్లు పోరాడు యూట్యూబర్గా బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. కానీ తన జెన్యూనిటీ, తన ఆట తీరును ఎంతోమంది ప్రేక్షకులు సొంతం చేసుకున్నాడు. ఎస్పెషల్లీ నబిల్ నామినేషన్స్ ఈ సీజన్లోనే హైలైట్గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన వీడియోలు ఓ రేంజ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ టైటిల్ రేస్లో నబిల్ కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక ప్రేరణ తన ముక్కుసూటితనంతో ఏదైనా స్ట్రైట్గా చెప్పేస్తుంది. ఈ అమ్మడి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎలాంటి అవరోధాలైనా ఎదుర్కొంటూ ప్రతిఘటిస్తూ దుమ్ము రేపుతుంది ఈ అమ్మడు. ఇలా టాప్ 5 కంటెస్టెంట్లో లేడీ కంటెస్టెంట్గా నిలిచింది. ఇక నవ్వుల రారాజు అవినాష్ బిగ్ బాస్ షోలో నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు అంటే దానికి కారణం అవినాష్. ఎవరూ ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్లను దెబ్బకొట్టి తనదైన ఆట తీరుతో ప్రశంసలు పొందారు. తొలి టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే గౌతమ్, నిఖిల్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉంది. వీరిద్దరూ టాప్ ప్లేస్లో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య మొదటి నుంచి 5వ రోజు వరకు స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఒకసారి గౌతమ్ టాప్ ప్లేస్లో ఉంటే మరోసారి నిఖిల్ టాప్ ప్లేస్లో ఉంటున్నాడు. ఇలా వీరి మధ్య హోరాహోరీగా ఓటింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా అనాలిసిస్ ప్రకారం 75% ఓటింగ్ను నిఖిల్ అండ్ గౌతమ్ షేర్ చేసుకుంటున్నారని సమాచారం. ఆ తర్వాత స్థానంలో నబిల్, ప్రేరణ, అవినాష్లు నిలిచారు. సోషల్ మీడియా అండ్ ఇతర అనాలిసిస్ ప్రకారం బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్గా గౌతమ్ నిలుస్తారని, రన్నర్గా నిఖిల్ నిలుస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయం క్లారిటీ రావాలంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే. ఈ సీజన్ను గౌతమ్ గెలుస్తాడని మన తెలుగువారు ఆశిస్తున్నారు. ఆటపరంగా చూసుకుంటే నిఖిల్ ఆటలను అదరగొట్టాడు. ఇతడు కూడా విన్నింగ్ రేస్లో ఉన్నాడు. కానీ ప్రోమోలను చూస్తే మాత్రం గౌతమ్ విన్నర్గా తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి.